నిన్న 18వ శ్లోకం చెప్పుకున్నాం కదా సౌందర్య లహరిలో. సౌందర్య లహరి ఆనంద లహరి ఛానల్ స్టార్ట్ చేసాం మేము, అందులో పెడుతున్నాము. చూసి నేర్చుకోని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. తర్వాత ఈరోజు 19 చెప్పుకోబోతున్నాం. ముఖం బిందుం కృత్వా, ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదతో, కుచయుగమధస్తస్య తదధో హరార్ధం ధ్యాయేద్యో, హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం, హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు, ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు. త్రిలోకీమప్యాసు భ్రమయతిరవిందు స్తనయుగాం, త్రిలోకీమప్యాసు భ్రమయతిరవిందు స్తనయుగాం. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య దదతో, సా కింద తావత్తుంది, స్తస్య స్తస్య అని పలకాలి. త ద ధో, తదధో. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య దదతో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం, హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం. అందరికీ అన్ని వాక్యాలు పలకవన్నమాట. ఎంత ఎంత నేర్చుకున్న వాళ్ళైనా ఒక్కొక్కరికి తా, ఒక్కొక్కరికి ధా, ఒక్కొక్కరికి దో ఇలా కలిపి ఉన్నప్పుడు కొంచెం తడబాట అనేది వస్తుంది. చూసుకుని నిదానంగా వస్తే ఒక్కోసారి నాలిక మందబడి ఇట్లా కొంచెం పలకదనమాట. ఒక్కొక్కసారి చూసుకుని నెమ్మదిగా పలకాలి. ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు, త్రిలోకీమప్యాసు భ్రమయతిరవిందు స్తనయుగాం, త్రిలోకీమప్యాసు భ్రమయతిరవిందు స్తనయుగాం, త్రిలోకీమప్యాసు భ్రమయతిరవిందు స్తనయుగాం. ఫస్ట్ లర్నింగ్లో ఇక్కడ ఆఫ్ చదువుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ ఒక్క లైను 3 సార్లు చదువుకోవాలి. తర్వాత ఈ ఒక్క లైను 2 సార్లు, తర్వాత ఒక్కసారి అట్లా చదువుకుంటే తేలిగ్గా అర్థమవుతుంది, వచ్చేస్తుంది అనమాట. ముందు అర్థం చేసుకుంటే తర్వాత నేర్చుకుంటాం ఈజీ అయిపోద్ది అనమాట. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదతో, ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదదో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం, హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు, ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు, త్రిలోకీమప్యాసు భ్రమయతిరవిందు స్తనయుగాం, త్రిలోకీమప్యాసు భ్రమయతిరవిందు స్తనయుగాం. ముఖం బిందుం కృత్వా
కుచయుగమదస్తస్య తదధో హరార్ధం ధ్యాయేధ్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవిందు స్తనయుగాం ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య దదతో హరార్ధం ధ్యాయేధ్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవిందు స్తనయుగాం. ఇదనమాట. ఈ అర్థం ఏంటంటే కామజయం. తర్వాత రాగం వచ్చేసి కాంబోజీ రాగం అనమాట. జనని ముఖాన్ని బిందువుగా చేసి దాని అధోభాగంలో స్తనద్వయాన్ని, ఆ క్రింది భాగంలో త్రికోణాన్ని, అంటే నీ కామకలను జ్ఞానించేవాడు శీఘ్రంగా యువతల చిత్రాలను మధింపజేస్తాడు. అది అల్ప విషయము. అంతేకాదు అట్టి సాధకుడు సూర్యచంద్రులే కుచేలుగా గల జగత్రయాన్నే భ్రమింపజేసి వేస్తాడు అని అర్థం అన్నమాట. అంటే ఇది కూడా చక్రాల గురించి, కడుపు భాగం, చెస్ట్ భాగం గురించి, స్థానాన్ని అంటే మాతృమూర్తి రూపంలో జనాన్ని పెంపొందించే ఆధారమని అర్థం అన్నమాట ఈ శ్లోకానికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 20వ శ్లోకం. ఇది చాలా అద్భుతం. ఈ శ్లోకం చదివిన వాళ్ళకి జ్వరాలు, పీడలు ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అందాక సెలవు అనమాట.